కాంగ్రెస్ పార్టీ హుకుమత్ అంటారు. కాంగ్రెస్ పార్టీకి గవర్నమెంట్ ఉంది. ఒక పటేల్ గెలిచింది. పటేల్ ఎవరు? పటేల్ చేతిలో చేయగలిగితే కడుక్కుంటారు. పాపంలో ఓడిపోయాడు. ఓడల్లో తెల్ల బట్టలు వేసుకుని కళ్ళకి చూస్తారు. ఇట్లా చూస్తారు. ఇప్పుడు కారు కొంటే కారు కొన్నారు అంటారా లేదా? కళ్ళ మంట. ఇప్పుడు ఇల్లు చూస్తే ఇల్లు కట్టుకున్నాను, కట్టుకోతే ఉండాలి నువ్వు అనే వ్యక్తి ఈ ప్రాంతంలో గెలిచి ప్రజలకు ఏం చేసే వ్యక్తి కాదని కాగా పైన పోలీసులు అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నాడు ఆయన. నేను పోలీసులకు మనం చేస్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ మనం చేస్తున్నా. చాలామంది నా ఫ్రెండ్స్ ఐజీలు, డీజీలు, డీజీపీలు మేము ఎప్పుడు కూడా అధికారం చేయాలని వరకు గరీబ్ వాళ్ళం బాగా చూస్తున్నాం. మేము గరీబ్ వాళ్ళని చూస్తున్నాం, అందరూ చూస్తున్నాం. మీరు గెలిచిన ఈ వ్యక్తికి చెంచాగిరి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ బాగా బదనాం అయితే చెప్తున్నాను అందరికీ. మా గవర్నమెంట్లో ఫ్రెండ్లీ పోలీస్ ఉండే, మాది ఫ్రెండ్లీ పోలీస్. కానీ ఈ గవర్నమెంట్లో పోలీసు రాజ్యం ఉండదు. అది చేయొద్దని మనం చేస్తున్నాం. ఇంకో మనం చేస్తున్నాం అందరు కూడా. ఇక్కడ చిన్న పిల్లగాడని చూడకుండా షకీల్ కొడుకు మీద ఆరోపణ చేసి జైలు పంపించి ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి, కొడుకు దూరంగా తల్లి, భర్త దూరంగా భార్య, ఈ విధంగా చేసి ఇబ్బందుల పాలు చేస్తే షకీల్ బోధన రావద్దు, బాధితుడి బోధనకు ఓటుపడద్దు. ఇది ప్లాన్. అర్థమైందా మీకు? అర్థమైందా? పడాయా ఓట్లు? మనకు పడతాయా లేదా? పడతాయా లేదా? పడాలా? ఎవడైతే మూతబరి చేస్తాడో చూటా వాదాలు ఇచ్చి గెలిచి కూర్చొని ఇచ్చిన వాగ్దానం చెల్లించకుండా ప్రజలను బెదిరిస్తే ఎవడైతే నడుస్తాడో వాడి గుణపాఠం ఎట్లా చెప్పాలి? మనం ఓడుతాం చెప్పాలి. సమయం మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మనకు ఆ సమయాన్ని ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చింది. వచ్చే మే 13 నాడు ఎవడైతే వాగ్దానం ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండో వాడిని ఓటుతో తుక్కు మీ బ్యాలెట్ మీద. ఆ ఓటుతోని తుక్కు కొట్టాలి. అప్పుడు సిగ్గేస్తే శరం వస్తే వాళ్ళకు. గ్రామాలకు వస్తారు నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు. అడగండి మీరు, స్కూటీలు ఏమైనా రానప్పుడు మీరు ఆడపిల్లలు బస్సులో పోతున్నారు, ఆడపిల్లలు నడుచుకుని పోతున్నారు స్కూల్కి. స్కూటీలు ఇస్తామే మీ ముఖ్యమంత్రి. ఏమైనా స్కూటీలు అడగండి మీరు. తులం బంగారం ఏమైనా అడగండి మీరు. పక్క చీపుగడ్డలు పట్టుకొని మీరు ఆడండు బంగారం మీద అడుగు మీరు రాడలేదు. రైతులు, చాలామంది రైతులు మోసపోయిన రైతులు. రైతు బంధు 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తున్నాడు. ఏమైంది? ఇచ్చిండా? ఇచ్చే ముఖం లేదు, ఇచ్చే దమ్ము లేదు, ఇచ్చే ధైర్యం లేదు. అలాంటి వ్యక్తులు గెలిచిన తర్వాత ప్రజల్ని బెదిరించుకుంటూ పబ్బం గడుతున్నారు తప్ప మరి ప్రజల గురించి మాట్లాడే వ్యక్తులు కాదు. నేను చెప్తున్నా మా అవ్వలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఎలక్షన్ దాకేమన్నారు మీరు? మాకు 2,000 పంపిస్తారు మా పెద్ద కొడుకు కేసీఆర్, నేను కేసీఆర్కి ఇస్తాను. ఎందుకేళ్ళకి ఓట్లు మీరు అంటే చిన్న లఫ్లో కొడుకు 4,000 ఇస్తారనుకున్నారు మీరు. ఇచ్చే 4,000 గవే కేసీఆర్ ఇచ్చి 2,000. మోసం చేయలే కేసీఆర్? మోసం చేసిండా? మరి ఎందుకేలేదు మీరు? మోసం చేసే వ్యక్తులకు, అబద్ధాలు హామీ ఇచ్చే వ్యక్తులకు ఓట్లేసి రోడ్ల మీద తిరుగుతున్న ప్రజలందరూ కూడా 5 లక్షల ఇల్లు కనిపిస్తారు. ఇచ్చిండా ఒక ఇల్లు? రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా అయిపోయింది. ఇంకన్నడిగా పెద్దరికంతో రైతాంగానికి ఇవన్నీ ఇస్తా, రైతులు పండించిన పంటకు ధాన్యాన్ని కూడా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తాడు. ఇచ్చిండా? ఒక ఎకరానికి 30 క్వింటాలు పండుతాయిలేవా? 30 × 500 15,000 ఇచ్చే రైతు బంధు 7,500, 22,500 ఈయన ముఖానికి ఇస్తాడు, మనం తీసుకుంటున్నాం.
ఎట్లా మోసం చేస్తాం మనం? ఎట్లా మోసపోతాం మనం? కౌలు ఎత్తిస్తాడు, ఇంకా కౌలు ఎత్తిస్తా అంటాడు. వ్యవసాయ కూలి 12,000 రూపాయలు ఇస్తా అంటాడు. ఆటో డ్రైవర్ 12,000 ఇస్తా అంటాడు. స్కూల్ చదువుకున్న పిల్లలకు 4,000 రూపాయలు. అడ్డగోలు వాగ్దానాలు. కొంచెం సిగ్గుండాలి కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లు వస్తారు కావాలకు. కొంచెమైనా సిగ్గుండాలి. ఓట్లు అడిగేటప్పుడు చెప్పాలా? మీరు అడుగుని మీరు, అరే ఇవన్నీ ఇస్తేనే ఓట్లు ఇస్తాం మీకు అని చెప్పండి. ఎవడు ఊళ్ళోకి రాడు మీకు అసలు రాడు. ఇవి వేసి ఇవి ఇచ్చి రావాలని చెప్పండి. ఎవడు రాడు. ఇంకేమంటాడు రేవంత్ రెడ్డి? ఏది రుణమాఫీ ఉందో 2 లక్షల రూపాయలు ఆ రోజు ఏమన్నాడు? ఎలక్షన్ ముందర మీరు ఇప్పుడు ఓట్లేయండి, రేపు ఓట్లేయండి. మరి ఇవాళ రుణమాఫీ చేసి కేసీఆర్ మళ్ళీ ఎల్లుండే బ్యాంకులకు తీసుకుని 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 నాడు మొత్తం ఇచ్చేస్తారు. ఇచ్చిండ 5 నెలలు అయితే చెప్పి ఇప్పుడేమంటుండో బాసర సరస్సు సాక్షి చెప్తున్నా 15 రోజులు ఇస్తాడు. అరే చోటా కోర్ బుడ్డర్ ఖాన్ ఇలాంటి వేషాలు వేసుకుంటే ప్రజలు మోసం చేసి 15 రోజులు ఏమవుతాయంటే ఈ పార్లమెంట్ అయిపోతుంది, సర్పంచ్లు అయిపోతుంది, ఎంపీపీలు అయిపోతుంది. అప్పుడు నేను ఇయ్య అన్నపై వస్తున్నా ఇప్పుడు లేవు ఏం చేయాలంటాడు. అలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలి తెచ్చి చెప్తున్నా. నేను గెలిస్తే నేను హామీ ఇస్తున్నా మీకు. నేను ఎడపల్లి గ్రామంలో సమస్య నాకు తెలుసు. ఎడపల్లి రైల్వే గేట్లు ఫ్లైఓవర్ లేదు. ఎన్నేళ్ళు అవుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళు చేసింది. నిజాం జమాన్లో పుట్టినట్టు లైన్ అది. ఫ్లైఓవర్ చేయరాదు, అది చేసే ముఖాలు కావా? నన్ను గెలిపి నేను చేస్తాను. నేను 1 ఇయర్ సాయం చేస్తాను. 1 ఇయర్. నీకు తెలుసో లేదో, బాన్స్వాడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచిర్యాల మీద 2 బ్రిడ్జ్లు కట్టించాను నేను. మంచిర్యాల మీద 2 బ్రిడ్జ్లు. ఒక బ్రిడ్జ్ 1.5 కిలోమీటర్ కొన్ని 100 కోట్లు ఇచ్చాను నేను. దయచేసి చెప్తున్నా, చిన్న పని, చాలా చిన్న పని. ఇది చేయండి మీరు. నేను చెప్తున్నా మీకు. షుగర్ ఫ్యాక్టరీ కట్టిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సంగతి నాకు బాగా తెలుసు. నాకు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నేను మజ్దూర్ యూనియన్ ప్రెసిడెంట్ చేసిన. ఆ ఫ్యాక్టరీ సంగతి నాకు బాగా తెలుసు. గవర్నమెంట్ నడిపించినప్పుడు బాగా నడిచింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన భాగస్వామ్యం. ఆ రోజు అన్నారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా అయ్యే ముందు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, గవర్నమెంట్ నడిపిస్తుందని చెప్పి హామీ ఇచ్చినప్పుడు. ఇప్పుడు సుదర్శన్ గెలిచినప్పుడు నేను గెలిచిన బాన్స్వాడ నుంచి. ఇప్పుడున్న అభ్యర్థి ఎవరితో జీవన్ రెడ్డి, ఆయన కూడా ఉన్నాడు మంత్రి. రత్నాకర్ రావు ఉండే కమిటీ వేసిన రాజశేఖర్ గారు ఓపెన్ చేద్దామని. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కమిటీ నడిచి రిపోర్ట్ ఏమి ఇచ్చి తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ప్రైవేట్లో ఉండాలా, గవర్నమెంట్ నడిపేది ఇచ్చిన రిపోర్ట్. అప్పుడు ఏం చేసామను? నువ్వు ఒంటిగా ఎమ్మెల్యే ఏం చేసినప్పుడు నువ్వు ఇవాళ మళ్ళీ ఓట్ల కోసం మొన్న అన్నాను. ఓట్ల కోసం మేము గెలిస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పినాను. మరి చేయగా ఎవడదంటాడు? మొన్న అన్నాడు అబద్ధాలు మాట్లాడే వ్యక్తి. సెప్టెంబర్ నాడు చేశాడు ముహూర్తం. నమ్మాల, ప్రజలు నమ్మాలా, నమ్మి మోసపోవాలా. ఇలాంటి వ్యక్తుల మాట నమ్మద్దు. దయచేసి చెబుతున్నాం. చెయ్యి. నువ్వు ఇచ్చిన వాగ్దానం అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చాను, అసెంబ్లీలో గెలిచావు, చేయకూడదంటే దాని గురించి మాట్లాడుతున్నావు. నేను పని చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఏదైనా మాటిస్తే తప్పని వ్యక్తిని. నేను మాటిస్తే తప్పే వ్యక్తిని కాదు. దయచేసి చెప్తున్నా మీకు. లీడర్కు ప్రజలకు అగ్రిమెంట్ ఉండేవి. రాజునాయి అగ్రిమెంట్ ఉండేవి. బాధిరెడ్డి కూడదనే వ్యక్తి మాటిస్తే తప్పడరా అని చెప్తారు. నాయకుడు అట్లా ఉండాలి. కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ తెచ్చిన వారు. తెలంగాణ తెచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలను, అన్ని కులాల వాళ్ళు సమానంగా తన కుటుంబ సభ్యులను చూస్తున్నాడు ఆయన. అందరికి లాభం చేసిండు ఆయన. మంచి పనులు చేసిండు ఆయన. రైతాంగం 24 hours కరెంట్ ఇచ్చిండు ఆయన. రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, ముసలిళ్లకు పెన్షన్ ఇచ్చిండు ఆయన. బీడీ కమిటీ పెన్షన్ ఇచ్చిండు ఆయన. ఏం చేయలేదు ఆయన. ఇవన్నీ చేసినా ఈ పుట్టచెరువు మాటలు విని నమ్మి మోసపోయి ఓట్లేసింది తప్ప కేసీఆర్ మీద కోపతరం కాదు. ఇవాళ మీరు వారు చేసిన మోసం గుణపాఠం చెప్పాలంటే తప్పకుండా పార్లమెంటుకు కారు గుర్తు కొట్టేసి గెలిపించండి. వాళ్ళకి భయం అయిపోతే వాళ్ళకు
అరే ప్రజలు తిరిగిపోతున్నారు, మన మద్దతు లేకుండా అవుతుంది, మనకు ప్రజలు ఓట్లు వేస్తలేరు, మనకు ఇవాళ అసెంబ్లీ అయింది తప్పించుకున్నాం, మనం పార్లమెంట్ ఓట్లు వేయలేదు, మనకు రేపు లోకల్ బాడీలో కూడా వేయరు అనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్ ముందే సగమన్న వాగ్దానాలు నెరవేర్చడం నేను నమ్ముతున్నాను ఆ భయంకు. కాబట్టి నేను చెప్తున్నాను అందరికీ కూడా, ఇవాళ ఎడిపల్లి గ్రామస్తులు నాకు సన్నిహితులు, నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు బాంచడం వెళ్ళేది ఉంటే భయం ఎడిపల్లికి వెళ్ళిపోతుంది, బోధనకి వెళ్ళిపోతుంది. నేను వస్తుంటే సమస్యలు చూస్తున్నాను, ఏ సమస్యలు చాలా సమస్యలు 90% సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలియని మనకు పరిష్కారమైన, మళ్ళీ పరిష్కారమైనది కూడా బీఆర్ఎస్ పార్టీతోనే. ఇలా మీ అందరికీ మనం చేస్తున్నా, मेरे मुस्लिम भाई भी हैं यहाँ पर ज़्यादा लोग, मुख्तार भाई अच्छे बात करें। ये मैं कहना चाह रहा हूँ आप लोगों को, ये कहना चाह रहा हूँ कि आप लोग ये समझना चाहिए, काम के बारे में सोचिए, कौन काम करने वाला है, कौन झूठी बात बोलते वो भी सोचिए। दूसरा, अभी मुख्तार भाई जो बोले नेशनल पार्टी बीजेपी है, वो बीजेपी नहीं आना सरकार में, तो किसको डालते आप लोग वोट? कांग्रेस डालना पड़ेगा, सोचो मत आप लोग, ख्वाबों में नहीं सोचना। कांग्रेस पार्टी देश में वीक हो गया, उसमें दम नहीं है। दम किसमें है मालूम? रीजनल पार्टी में दम है। बीजेपी से कौन लड़ रहे हैं? बीआरएस लड़ रहे, केजरीवाल लड़ रहे, शिबू सोरेन लड़ रहे, कांग्रेस पर नहीं लड़ रहे, भाग जा रहे वो लोग। इलेक्शन यहाँ है तो राहुल गांधी कश्मीर जा रहे हैं, उन्हें उनको मालूम है नहीं जीत बोल के, जीतने नहीं जीतने के पार्टी को वोट डाले समझो आप लोग, बीजेपी जीत जाएंगे। मैं बोल रहा हूँ आप लोगों को। निजामाबाद में क्या हुआ? निजामाबाद में एक मुस्लिम कैंडिडेट आया, शबीर अली साहब, कैंडिडेट कांग्रेस पार्टी से, मुस्लिम पूरा कांग्रेस डाले, कौन जीत गया वहाँ पे? बीजेपी जीत गया वहाँ पे। करीमनगर में कोर्ट जीता, बीजेपी कौन आ रहा है? बीआरएस पार्टी आ रहा है। हुजूराबाद में कौन आ रहा है? बीजेपी को, बीआरएस पार्टी आ रहा है। और जो दुब्बा में कौन आ रहा है? बीजेपी को, रघुनंदन राव को, बीआरएस आ रहा है। हराने का हिम्मत, हराने का शक्ति ओनली बीआरएस को है, बीजेपी को हराने का। सोचना चाहिए, गलत से जो है कांग्रेस पार्टी बहुत मत डालिए, दूसरी जो है वोट खराब हो जाएंगे। अगर हमको डाले तो बीजेपी हार जाएगा। मैं बात दे रहा हूँ, मैं वादा कर रहा हूँ, मुझे वोट डालिए, टोटल वोट मुस्लिम्स का, हिंदू का हमारा 50-60% वोट हमको आते हैं, हिंदू का। मैं ले रहा हूँ, हिम्मत से बोल रहा हूँ आप लोगों को, मैं जरूर लूँगा, क्योंकि हिंदू का वोट जो है 5 साल के नीचे उन्हें भी धोखा खिलाकर, पब्लिक को धोखा देकर जीत गया बीजेपी वाला। सपोर्ट कौन करे मालूम आप लोगों को? जो सेक्युलर लीडर होंगे बल्कि जो बोल रहे हैं सुदर्शन रेड्डी, उनका सपोर्ट से बीजेपी जीत गया यहाँ पे। कांग्रेस पार्टी का वोट पर सुधारा है, आपको मालूम होना चाहिए आप लोगों को। आज जीवन रेड्डी उधरी डाले, बीजेपी को और सुदर्शन रेड्डी डाले। अभी भी उनका दिल में सुदर्शन के दिल में उसका दोस्त का बेटा जितना उनका है। मैं ईमान से बोल रहा हूँ आप लोगों को, दोस्त को बेटा कौन? अरविंद है उनको, इसलिए वो बुरा आदमी के लगा दिया। उन्हें कैसे बिहार था, बादल को नहीं जीतना, मुस्लिम कांग्रेस डालते, बीजेपी जीतना। ये सब चक्कर में आप लोगों ने नहीं जाना पर, ये चक्कर में गए समझो, फिर धोखा खाते पर మనం ఈ చక్కర్లో పోతే మళ్ళా మోసపోతాం. దయచేసి చెప్తున్నా, వాడు ఎంత చూటకోరంటే రేవంత్ రెడ్డి చూటకో అంత డబుల్ చూటకోరాడు. అరవింద్ 5 రోజులు పొదుపు తీస్తున్నాడు, 5 రోజులు పథకం లేదు. నిజాం పేట తెరిపిస్తున్నాడు, అది పథకం లేదు. ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేసి ఓటు దండుకునే వ్యక్తులు. కాబట్టి నేను అలాంటి వ్యక్తి గాను. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపించిన మీ దగ్గరికి మీ ఆశీర్వాదం కావాలా? దయచేసి చెప్తున్నా, ఏవైతే హామీలు ఇస్తున్నాడో అవన్నీ తీర్చా. మరి కవితమ్మ గారు లేరు, దానికి కారకుడు కూడా బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, ఇద్దరు కలిసి ఆమె జైలు పంపించారు. నిరాధార ఆరోపణలు. ఇవాళ నేను చెప్తున్నా, మనం గెలిస్తే ఏవైతే వాగ్దానాలు వాళ్ళు ఇచ్చిండో భయం ఇస్తారు మనకు.
లేదు మర్చిపోయి ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీని వేసిందనుకో మేమేం చేయకుండా మాకు ఓట్లు ఇస్తామని చెప్పి మీరు ఇయ్యరు. అర్థం చేసుకుని దయచేసి మీరు అందరూ కూడా ఇవాళ మనం ప్రజల కోసం ఉన్నాం, మనం ప్రజల మధ్యలో ఉంటున్నాం, మనం ప్రజలు చూసి పారిపోతున్నాం, మనం ప్రజల సమస్యల దగ్గరగా ఉంటున్నాం. మనం ఇవాళ వాళ్ళు పారిపోతున్నారు, పారిపోయే వ్యక్తులకు మనం వేయద్దు. మీ అందరూ మనం చేస్తున్నాం. నేను దయచేసి మరోసారి చెప్తున్నా, మనకు అన్ని విధాల ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను కాబట్టి దయచేసి మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా నా మీద ఉండాలని కారు గుర్తుకు ఓటేయాలని మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే.